మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఇస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడంటే రండిగా జూన్ తర్వాతనే ఉన్నాయట. జూన్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అక్టోబర్ నవంబర్లో ఉండే ఛాన్స్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎలక్షన్స్ 3 కార్పొరేషన్లు చేసింది కదా, 300 డివిజన్లకు సంబంధించి అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఇది జూన్ తర్వాత ఉండే అవకాశం ఉందంటే ఒకసారి చూద్దాం. వర్షాకాలంలో ఎన్నికలు, జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరు, మరోసారి ఓటరు జాబితా సవరణ. రాష్ట్రంలో ఇప్పటికే ఏ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాల విజయవంతంపై దృష్టి పెట్టింది. దీంతో పాటుగా ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రారంభం కానుంది. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రాజకీయ పార్టీలని దృష్టి సారించాయి. ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీల పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జనాభా లెక్కల మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపై నిమగ్నం కావాల్సి ఉంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది ఈ 3 కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలను అమలు చేయాల్సిన సిబ్బంది అంతా వారే అయినందున ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండరని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా గ్రామ, మండల స్థాయిలో చేయాల్సింది మాత్రం రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది. వారు బిజీగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టతరం కానుంది. మరోవైపు వేసవిలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. వ్యవస్థ రద్దు కాదని ప్రభుత్వ యంత్రాంగం అంచనా. ఒక దశలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వ్యవస్థ రద్దుపై చర్చ జరిగిందని సమాచారం. అయితే అది సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వ యంత్రాంగం ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉండడంతో ఏం చేయలేమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. రిటైర్డ్ జడ్జిని నియమించాలని కేబినెట్లో తీర్మానించారు. ఆ తర్వాత రాజకీయ రచ్చ కావడంతో జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు, అనగా 2027 మార్చి చివరి వరకు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రాగానే నిర్వహించేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశించింది. దీంతో ఈ వారంలో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల కానుంది. మరోసారి ఓటర్ జాబితా సవరణ. ఇప్పటికే ఫిబ్రవరి మొదటి వారం సవరించిన ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మరి తీసుకొస్తున్నారంట. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ ఉందిరా నాయన? రెండో పేజీలోనేనా? రెండవ పేజీ. అమెరికా బాంబు బెదిరింపు, ఏకగ్రీవం. ఎటు పోతుందా ఈ వార్తలో? ఎన్నో పేజీ? 2, 3? మిగతాది రెండో పేజీ అని ఉంది. వర్షాకాలంలో ఎన్నికలు, వేరేజ్ రెండో పేజీ. బాంబు బెదిరింపులు, అమెరికా రియల్ ఎస్టేట్ 30 నెలల్లో మహిళా అభ్యున్నతి లక్ష్యం తెప్పించుకున్నారు. దీంతో ఈ జాబితా ఆధారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీల వారిగా జాబితాను తయారు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలను ఖరారు అనంతరం సిబ్బంది లెక్కలు, శిక్షణలు పూర్తి చేయనున్నారు. ఇలా ఒక్కొక్కటిగా తమ వైపు నుంచి
అన్నీ సిద్ధం చేసి పెట్టుకునే పనిలో ఆ ఎన్నికల అధికారులు ఉన్నారు. ఆ తర్వాత సర్కారు ఒకే అనగానే ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ జూలైలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే అప్పుడు మరోసారి ఓటరు జాబితాను సవరించాల్సి ఉంటుంది. ఎస్ఈసి సవరించాల్సి ఉంటుందని ఈసీ చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను ప్రక్షాళన చేయకుంటే కొందరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, అందుకే ఓటరు జాబితా సవరణ తప్పదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమం జూన్ మొదటి వారంలో ముగియనుంది. ఈ ప్రకారం వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాత బల్దియా ఎన్నికలు ఉంటాయని తెలుస్తున్నది. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు ఉండవని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతుంది. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు అయ్యాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని అంతా భావించగా 99 రోజుల ప్రజాపాలన వరుస కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు పెడితే మళ్ళా పైకం కావాలి, మళ్ళీ వాళ్ళకి జీతాలు కావాలి. ఇక దాంతో మనకు ఒరిగింది ఏమున్నది? మనకైతే ఉంది కదా. ఇప్పుడు మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఎంపీలుగా ఉన్నాం, మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం. ఇక కింద లోకల్ బాడీలో ఎలక్షన్స్ అయితేంది కాకపోతేంది, సర్పంచ్లు అయిపోయింది, ఎంపీడీసీలు అయితేంది కాకపోతేంది, జెడ్పీడీసీలు అని సారు పక్కన పెట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఫిబ్రవరి 10తో టర్మ్ అయిపోయింది. జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయింది, ఇమీడియట్లీ పెట్టాలి కదా. మీరు ఎమ్మెల్యేల కోసమేమో ఇమీడియట్లీ పెట్టుకుంటారు. ఎవరైనా ఎమ్మెల్యే చచ్చిపోతే వితిన్ 6 నెలల్లో ఎలక్షన్స్ పెడతారు. మా సర్పంచ్లు అయిపోయి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఇప్పుడు ఎంపీడీసీలు జెడ్పీడీసీలకి ఎప్పుడు పెట్టారో ఆయన ఇష్టం, ఆయన దయాధర్మం. ఇక మీకు ఒక రూల్ రాసుకోండి రా నాయన, మళ్ళీ కింది క్యాడర్ రాజకీయ నాయకులకు ఒక రూల్ రాయండి. ఇక T20లో కొత్త చరిత్ర, వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ భారత్ వశం. ఫైనల్లో న్యూజిలాండ్పై టీమిండియా గ్రాండ్ విక్టరీ రొఫాడించిన సంజు, అభిషేక్, ఈశాన్ దుబే. ఇప్పుడు దగ్గర చదువుకున్నాం అది. ఇక బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పిండంట మన ఒక హీరో. ఖాళీ చేయాల్సిందే, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండే పేదల వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. వెనకపోతే చర్యలు తీసుకుంటామని, అరువుల నుంచి సైతం ఇల్లు లాగేసుకుంటామని ప్రకటించారు. ఆ ప్రభుత్వ నిబంధనలు ఫాలో కావాల్సిందని నొక్కి చెప్పింది. ఇక బీమా సొమ్ము కోసం బీమా అనేది ఆ వ్యక్తి ఆరోగ్యానికి భద్రత కల్పిస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు, తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. కానీ బీమా సొమ్ము కోసం దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. బాలుడి బగబగ సింథటిక్ డ్రగ్స్, నెరవేరిన విద్యార్థుల కల్లా పెరిగిన దాడులు. ఇది ఇట్లా ఉంటే సరే. ఇక అధికార అహంకారం ఎంతో కాలం నిలవదు. రాష్ట్రపతి ముర్ముకు మహిళా దినోత్సవం నాడే అవమానం. ఆ టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు చేస్తూ ఉన్నారు. భారత రాష్ట్రపతి ముర్ము బెంగాల్ పర్యటనలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని మోదీ ఫైర్